కుతంత్రాలు ఉంటాయని మాత్రం నేను అనుకోవటం. రైట్. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి కీర్తన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి కీర్తన్ గారు. సో సమస్య ఏంటంటే మీకు మీ మిత్రపక్షాలైన బీజేపీ తెలుగుదేశానికి ఈ ఇబ్బంది ఏర్పడింది. అయితే ఒక చోట అయితే మీ రెబల్కే జగ్గంపేటలోను పాటంశెట్టి సూర్యచంద్ర గారికి వారికి కేటాయించారు. మీసాల గీత గారికి విజయనగరంలో తెలుగుదేశం రెబల్ వారికి కేటాయించారు. ఇన్ దట్ వే తెలుగుదేశం కొంత సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రెబల్స్ని నుంచోబెట్టే కల్చర్ వాళ్ళకి ఉంది కాబట్టి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇబ్బంది పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది కదా, దీన్ని ఎలా మీరు అడ్రస్ చేయబోతున్నారు పార్టీగా? మీకు అలాగే ప్యానల్ పెద్దలకి అందరికీ నమస్కారం సార్. మీ అందరికీ తెలిసిన విషయమే, కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే ఇది. బట్ ఎలక్షన్స్ అన్నాక సాఫీగా జరగాలి అని కోరుకుంటాను. అందులో భాగంగా ఇటువంటి మాకు ట్విస్టులు ఉంటాయని కూడా మేము ముందే ఊహించుకున్నాం. కాబట్టి ఇక్కడ 21 స్థానాల్లో అయితే సింబల్ ని బలంగా తీసుకుపోయే బాధ్యత ప్రతి ఒక్కరం తీసుకుంటూ ఉన్నాము. చాలా మందికి సింబల్ తెలియాల్సిన ప్రదేశాల్లో ఉన్నాయి, కొంతమందికి ఎందుకంటే పెద్ద పార్టీ కాబట్టి టీడీపీ సింబల్ బాగా తెలిసింది, కాంగ్రెస్ కూడా ఎక్కువ మందికి తెలిసింది. బట్ జనసేన అనేది కొత్తగా వచ్చిన పార్టీ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు కొంచెం తెలియకపోతుంది కొన్ని ఏరియాస్. అక్కడే మేము సింబల్ బాగా తీసుకుని వెళ్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఈ 21 స్థానాల్లో మిగతా స్థానాల్లో కూడా మా ఓటింగ్ ని దెబ్బతీసే విధంగా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఏదైతే పోటీ చేస్తుందో టీడీపీ పోటీ చేస్తుంది, టీడీపీ బీజేపీ పోటీ చేస్తుందో ఆ స్థానాల్లో కూడా ఈ సింబల్ ఉండదు, గ్లాస్ సింబల్ ఉండదు, ఓన్లీ టీడీపీ సైకిల్ గుర్తు, బీజేపీ కమలం గుర్తు ఉంటుందనే విషయాన్ని కూడా ఆ స్థానాల్లో బలంగా మనం తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన. ఎందుకంటే మిస్లీడ్ అయ్యి ఇక్కడ జనసేన పోటీ చేస్తుందేమో అన్న ఇంటెన్షన్ లో ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారో స్వతంత్ర సింబల్ గా ఉండడం వల్ల అందరూ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మిస్లీడ్ చేసే అవకాశం కూడా వైసీపీ ఎక్కువ తీసుకునే ఆలోచనలో కూడా ఉంది అనే థింకింగ్ లో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే కొంతమంది ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టామో అదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారి ఇనిషియల్ తో కూడిన మనుషులు, అంటే కే పవన్ కళ్యాణ్ గారు అని వచ్చేలాగా ఉండే మనుషులు తెచ్చి మరి అక్కడ నామినేషన్ వేయిస్తున్నారు. అండ్ చాలా ప్లేసెస్ లో ఏ ఆస్పిరెంట్ అయితే మా వాళ్ళు ఉంటారో వాళ్ళ పేరుతో పోలిన వాళ్ళని కూడా ఇచ్చి అక్కడ స్వతంత్ర సింబల్ గా కూడా నిలబెట్టేస్తున్నారు. సో ఇది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటివి మిస్లీడ్ అయ్యి మన ఓట్ బ్యాంక్ టర్న్ అవ్వకుండా, లేకుంటే ఆ ఓట్ బ్యాంక్ యూటిలైజ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్న చోట మిస్లీడ్ అవ్వకుండా ఉండడం కోసం మేము మా సింబల్ అయితే బలంగా తీసుకునేందుకు ఎక్కడైతే మేము పోటీ చేయట్లేదో అక్కడ ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తున్నారంటే టీడీపీ నుంచా బీజేపీ నుంచా అక్కడ ఆ సింబల్ ని కూడా బలంగా తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తున్నాం సార్. కన్ఫామ్ గా దాంట్లో అయితే మేము సఫలీకృతం అవుతామని మా నమ్మకం కూడా ఉంది. ఇప్పుడు మీరు 21 కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ మీరు ప్రచారం చేయాల్సిన బాధ్యత మీ మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే 144 చోట్ల మీరు చెప్పుకోవాలి, బీజేపీ పోటీ చేసి 21 చోట్ల మీరు చెప్పుకోవాలి. అంటే ఉన్న ఉద్యోగానికి తోడు మీకు వాల్యూ యాడెడ్ సర్వీస్ ఇది. ఇప్పుడు ఈ 10 రోజుల్లో మాది కాదండి ఆ గ్లాస్ గుర్తు అని చెప్పి, ఇప్పుడు మాదండి అని చెప్పుకోవడంలో ఉండే ఆనందం మాది కాదని పదే చెప్పుకోవడంలో చాలా ఇబ్బంది కదా ఇది. ఇప్పుడు కరువు కాలంలో అధిక మాసం అంటారు కరెక్ట్గా. ఇప్పుడు మీకున్న సమస్యలకి ఇప్పుడు వెళ్ళి చెప్పడం, పైగా కొన్ని చోట్ల మీ వాళ్ళు ఊరుకోవట్లే, ఇదేదో ఎలక్షన్ కమిషన్ కుట్ర చేసింది, అధికారులు కుట్ర చేసి. ఎందుకు చేస్తారండి వాళ్ళకి? ఇదే పొద్దున్న లేస్తే మీ మీద కుట్రలు చేయడం ఒక్కటే వాళ్ళ ఉద్యోగాలు కాదు, వేరే ఉంటాయి ఉద్యోగాలు చేసి మళ్ళీ కుట్రలు చేయాలంటే వాళ్ళ దే మస్ట్ బి పెయిడ్ అడిషనల్లీ. ఒకవేళ ఆ లెక్కలో చూసినా నిన్న రాత్రి నుంచి చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో ఏంటి విపరీతమైన ట్రోలింగ్స్. వాళ్ళు ఏదో కుట్ర పన్నారు. ఎందుకు? ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది ఈరోజు ప్రభుత్వం. వాళ్ళు ఏం చెబితే అది డైరెక్ట్ చేయాల్సిందే. ఇప్పుడు డ్రా తీసే ఫెసిలిటీ ఒకటి ఉంది, డ్రా తీసి ఇస్తారు ఎట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్, అది జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావానికి లోనే పనిచేస్తున్నాడని ఆరోపిస్తే అది ఎక్స్ట్రీమిటీ అనమాట, అది ఇంకా అది పరాకాష్ట. అవునా కదా? అలా ఆ విషయం అయితే కూడా ఖండిస్తారు. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే మన అభ్యర్థులు నిలబడుతున్నారో అదే చోట మారు పేర్లతో నిలబెట్టడం కదా కుట్ర అయితే అవుతుంది. ఇప్పుడే ఉందండి, 50 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం మారుపేద దగ్గుపాటి వెంకటేశ్వర, కృష్ణాంజనేయులు గారికి బాగా తెలుసు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఒక 15 మంది పోటీ చేశారు లాస్ట్ టైం, గుర్తుందా మీకు? ఆయన కంటెస్టేషన్ చావట అలా 15 మంది దగ్గుపాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. మరి అప్పుడేం చెప్తారు? బట్ ఒకటైతే కన్ఫర్మ్ చెప్తారు, మాకు అధిక బాధ్యత అని చెప్పం, కానీ ఎట్లయినా అలయన్స్ లో భాగంగా అందరం కలిసే ప్రచారం చేస్తున్నాం. ఇంకా సింబల్ ని బలంగా తీసుకుపోవడం అది మన మెయిన్ ఇంటెన్షన్ గా పోతాం. ఇంక 15 రోజులు అంతే. నేను ఇంకో చోట చూశానండి రాత్రి, ఎవరో పెన్ స్టాండ్ మీద రగడ ఇస్తారండి. పెన్ స్టాండ్ కాకపోతే ఏంటి? పెన్ స్టాండ్ ఇస్తే వచ్చే అభ్యంతరం ఏంటి? ఇప్పుడు టీఆర్ఎస్ కొంతమంది వయసు అయిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు మిస్లీడ్ అవుతారు. సరే బకెట్ గుర్తు కూడా ఉంది, కొంతమంది స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నారు. బకెట్ సింబల్ జనసేన సింబల్ కి ఈక్వల్ గా ఉన్నప్పుడు కొంచెం మిస్లీడ్ అవుతారు వయసు అయిపోయిన వాళ్ళు. కొంచెం మంది తెలియదు కాబట్టి ఏ సింబల్ అనేది అక్కడ కొంచెం కంగారు వస్తుంది మన ఓట్. బట్ ఇవాళ రేపు సోషల్ మీడియా సెన్సిటైజేషన్ పెరిగిన